ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి రాజకీయ పార్టీలు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మీడియా మన 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే విచిత్రమైనటువంటి వార్తా కథనాలు, విచిత్రమైనటువంటి డిబేట్లు, విచిత్రమైనటువంటి మాటలు వీళ్ళు తప్ప ఎవరు ఎక్కడ కూడా మాట్లాడరు. లేదు మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏదైనా జరగని రాజకీయ అంశానికి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నప్పుడు, లేకుంటే ఇంకొకటి ఏదో జరుగుతున్నప్పుడు, ఆ జరిగినప్పుడు ఖచ్చితంగా జగన్ గారి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఫ్రంట్ పేజీలో ఒక టాపిక్ వాళ్ళు ఏదైనా రాసిన అందులో జగన్ గారిని ఖచ్చితంగా లిఖిస్తారు. ఎందుకంటే జగన్ గారి పేరు, జగన్ గారి గురించి డిబేట్లు, జగన్ గారి గురించి వార్తా కథనాలు రాకుండా వీళ్ళకు పొద్దు గడవదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారికి, కవిత గారికి సంబంధించినటువంటి ఒక టాపిక్ గురించి మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు అని రాస్తారు కదా. ఆ కొత్త పలుకులో పాత పలుకు మాత్రమే ఉంటారు. కొత్త ప్రతి వారం కొత్త పలుకు అంటారు, కానీ పాత పలుకు ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పాత పేరు. ఆ పేరు ఎప్పటికీ ప్రతిరోజు వాళ్ళ పత్రికల ఫ్రంట్ పేజీలో జగన్ గారి గురించే ఉంటుంది. దేశంలో అంటే మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది అనుకోండి, అప్పుడు కూడా జగన్ గారి అరెస్ట్కి సంబంధించి, అప్పుడు కూడా జగన్ గారు ఈ స్కామ్లో ఉన్నారని చెప్పి, అప్పుడు కూడా బయటపడ్డ జగన్మోహన్ రెడ్డి ధనదాహం అని చెప్పి ఇలాంటి వార్తా కథనాలే మనం రాస్తాం. లేకుంటే రాష్ట్రంలో ఏదైనా జరిగింది అనుకోండి, పెద్ద విపత్తు వచ్చింది అనుకోండి, లేదా పెద్ద ప్రమాదమే జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మనం రాసేది ఏంటంటే ఇదే రాస్తాం, జగన్ గారి గురించే రాస్తాం. ఒకవేళ ఆ ఘటనకి సంబంధించి రాయాల్సి వస్తే దీని వెనుక జగన్ ఉన్నాడని రాస్తాం. వాళ్ళకు ఇష్టమైనటువంటి ప్రభుత్వానికి, వాళ్ళకి ఇష్టమైనటువంటి నాయకునికి ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేకత రాకూడదంటే జగన్ గారినే వాళ్ళు వాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లేనిదే వీళ్ళ బతుకు లేదు. ఎందుకంటే ఈరోజు ఈ కొత్త పలుకులో రాసినటువంటి అంశాలు కనుక గమనిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏదైతే కవిత గారు లేఖ ఏదైతే రిలీజ్ అయిందో, ఇక్కడ అన్నా చెల్లెళ్ళు, ఇక్కడ వై శర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు, వాళ్ళ నాన్న సీఎం, వీళ్ళ నాన్న సీఎం. ఆ వారసత్వాన్ని కొనిపుచ్చుకున్న వీళ్ళు ఇక్కడ కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ ఆశల కోసం గొడవ పడతా ఉన్నారు. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోతూ ఉంది. కేటీఆర్ గారికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది, అదేవిధంగా సంతోష్కి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. తన ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి మరి ఈమె కవిత బాధపడుతున్నారని చెప్పి ఆ అంశానికి సంబంధించి రాస్తూ వచ్చారు. దీనికి ఎవరిని లింక్ పెట్టాడు? ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని లింక్ పెట్టి మాట్లాడారు. ఇక్కడ కూడా అంతే, అక్కడ కూడా అంతే. ఇక్కడ అన్న చెల్లెళ్ళు వాళ్ళ నాన్న సీఎం, ఇక్కడ సంపాదన కోసం వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినాయి, వీళ్ళు బజార్న పడ్డారు. ఇక్కడ కూడా వీళ్ళు బజార్న పడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు బజార్న పడితే ఇంటికి పెద్ద దిక్కు లేదు, ఇక్కడ వీళ్ళకి పెద్ద దిక్కు ఉంది, కేసీఆర్ పెద్ద దిక్కు ఉన్నాడని చెప్పి బజార్లో వేసిందే మీరు కదా కుటుంబాన్ని. షర్మిలని ఎట్లా వాడుకున్నారు? అవసరానికి మీరే కదా వాడుకున్నది. ఆ కుటుంబం మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా వాడుకోవడం కోసం మీరు చేయనటువంటి ప్రయత్నం ఉందా? మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు కదా. చేసే బజార్లో వేశారు. మీరు చేసినటువంటి ఘనకార్యమే కదా. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ప్రతి నెల రోజులుగా లిక్కర్కి సంబంధించి రాస్తూ ఉన్నారు కదా. ఈ కొత్త పలుకులో కూడా మళ్ళీ అవే పాత పలుకులే మళ్ళీ రాసుకుంటూ వచ్చారు. ఏంటి? జగన్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఇక్కడ ఐఏఎస్లను, ఐపీఎస్లను అరెస్ట్ చేస్తూ ఉన్నారంటే చరిత్రలో ఎప్పుడూ లేదు ఇలాంటి అరెస్టులు. జగన్మోహన్ రెడ్డి ధన దాహంతో వీళ్ళని బలి చేశాడు, అందుకే వీళ్ళు అరెస్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. అసలు స్కామే జరగలేదు. స్కామ్ జరిగినప్పుడు వీళ్ళకి ఎట్లా సంబంధం ఉంటుంది? జగన్ గారు ఛాలెంజ్ కూడా వేశారు, దానికి సంబంధించి మనం తిరిగి మాట కూడా చెప్పలేకపోయి, ఒక పలుకు లేదు అందులో. జగన్ గారు ఇచ్చిన దానికి ఆన్సర్ లేదు. సీఎంఓ కానీ వాళ్ళు ఇక్కడ రావడానికి కానీ, సంతకాలు పెట్టింది కానీ ఏదన్నా ఆధారం ఉంటే చూపించండి ఛాలెంజ్ కూడా వేశారు. ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ, లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కానీ, మిథున్ రెడ్డికి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి రాశారు, చెప్పారు, అడిగారు. మరి మీ దగ్గర నుంచి ఆన్సర్ ఉందా? లేదు. దానికి సంబంధించి మాత్రం రాయరు. మరి బీపీ ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు, వాళ్ళకి సంబంధించి కేసులు, వీళ్ళ ఐఏఎస్లు, వాళ్ళకి సంబంధించి కేసులు ఏ రకంగా ఒక్కొక్క కేసు నీరు గారిపోతుందో మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పు లేదు వాళ్ళ దాంట్లో. సో అలాంటప్పుడు ఏముంటుంది చెప్పు? బలవంతంగా రాజకీయ కోణంలో పెట్టినటువంటి కేసులు ఇవి. కాబట్టి ఎట్లా నిలబడవు. ఇది కుట్ర, మీకు తెలుస్తుంది. పూర్తిగా రాయం దాని గురించి. మనం ఈ కేసులో ఒకరు నీరు గారిపోయాయి కదా, దాని గురించి మాత్రం మనం అస్సలు రాయం. వాళ్ళ నాయకుడి మీద ఉన్నటువంటి స్టేలు కానీ, కేసులు కానీ, బెయిల్ విషయంలో కానీ ఏమైనా స్కామ్లు చేసినా అది మాత్రం అస్సలు రాయం మనం. అది రాయాల్సిన పరిస్థితి వస్తే, దాని గురించి చర్చ జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో మనం చెప్పినటువంటి అబద్ధాలను మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ ఫ్రంట్ పేజీలో రాస్తాం. అది మనకు తెలిసింది. అదే దాని పాతవన్నీ కొత్త పలుకు అని చెప్పి మనం రాస్తూ ఉంటాం అనమాట. అదే కాకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లతో ఈ వాటాల పంపకానికి శ్రీకారం చుట్టాడంట.
ఇప్పుడు వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉంటుందో ఆ సంపాదనకు సంబంధించి మీరు ఇంత పంచండి, మీరు ఇంత వాళ్ళకి బాధ్యతలు అప్పగించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఈయన ఏదో దగ్గర నుండి వీళ్ళకి అలవాటే కదా, బాత్రూమ్లలో సోఫాల కింద బెడ్రూమ్ నుండి చూసి ఉంటారు కదా పంచేటప్పుడు, లెక్కలు వేసేటప్పుడు ఎవరికి ఎంత ఇచ్చారని ఆ రకంగా చెప్తా ఉన్నాడు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి అంటే ఒక మహిళ విషయంలో ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారంట. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు చేశారంట. అప్పుడు ఒక నివేదిక కూడా బాబు గారి చేతికి వచ్చిందంట. మరి బాబు గారు ఎందుకో ఆ నివేదికను పక్కన పెట్టారంట. మరి ఎందుకు పక్కన పెట్టి అడగాల్సింది? ఒక మహిళ విషయంలో తప్పు చేస్తే మరి ఎందుకనే పనిష్మెంట్ ఇవ్వలేదు ఆయనకు? మరి నివేదిక వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? మరి మీరు ఎందుకని క్వశ్చన్ చేయలేదు? ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు మీరు అడగాలి కదా. పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పు చేసి ఉంటే కనుక అది మనం చెప్పం, నివేదిక ఉందని చెప్తాం కానీ పక్కన పెట్టారు ఎందుకనో తెలియదు అని చెప్తారు. సంజయ్ గారికి సంబంధించి ఆయన ఎందుకు ఇప్పుడు సస్పెండ్ చేయడం కానీ, ఆయన ఇబ్బంది పెట్టడం కానీ ఎందుకు చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈయన కీలకంగా వివరించారు కాబట్టి, పర్యవేక్షణ చేశారు కాబట్టి ఆయన మీద కక్ష కట్టారు. ఆ సంగతి తెలియదు. మరి సునీల్ కుమార్ ఏం చేశారు? ఆయన ఏదో విదేశాలకు పోయారని చెప్పి ₹1 కోటి ఏదో ఫ్రాడ్ చేశారని చెప్పి ఆరోపణలు, ఇంకా ఆధారాలు లేవు, దానికి సంబంధించి లేదా? మరి వీటన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే తప్పేంటి? మరి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అంటే ముఖ్యమంత్రులు అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కదా కేసుల్లో. మరి బెయిల్ ఎట్లా వచ్చిందో కూడా మీకు తెలుసు కదా. దాని గురించి అసలు ప్రస్తావించారు ఇక్కడ, వాళ్ళ గురించి మాట్లాడరు. సో అధికారం ఉంది కదా అని ఊడిగం చేస్తుంటే దానికి తగిన ఫలితం అనుభవించాల్సి వస్తుందంటే ఇప్పుడు అదే మరి మీరు కూడా అనుభవించాల్సి వస్తుంది. అధికారం ఉందని చెప్పి ఊడిగం చేసి వాళ్ళు చెప్పినట్టు వింటే రేపు రోజు ఖచ్చితంగా దానికి తగ్గ కర్మఫలం అనేది ఒకటి అనుభవించి తీరాల్సిందే. సో కాబట్టి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సినిమా చూపిస్తానన్నాడు. సినిమా చూపిస్తానంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి చూపిస్తాడు? ప్రజలకు చూపిస్తాడు. సినిమా అంటే ప్రజలకు ఎందుకు చూపిస్తాడు సినిమా? మీకు చూపిస్తా అన్నాడు సినిమా. ప్రజలకు ఎందుకు చూపిస్తారు సినిమా? మీ గురించే మాట్లాడింది అక్కడ. ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో, ఎవరైతే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఊడిగం చేస్తూ అక్రమంగా కేసులు పెడతా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టను, సినిమా చూపిస్తా అన్నారు. ఆ సినిమా చూపిస్తే మీరు భయపడుతున్నారు కాబట్టి ప్రజల వైపు ప్రజలని అంటున్నారని చెప్పి మీరు డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలని ఎందుకు అంటారయ్యా? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సినిమా చూపిస్తాడా? లాస్ట్ 5 ఏళ్ళు ప్రజలకు సినిమా చూపిస్తారు. మీరు చూపిస్తే మీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత, మీకు నచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇస్తానని హామీలు ఇవ్వకుండా మోసం చేయడం, దీన్ని చుక్కలు చూపించడం అంటారు. చిట్టి అధికారులు అంట విచిత్రం చూడండి. ఇది చిట్టి అధికారులు విచారణ చేస్తూ ఉంటే ఐఏఎస్ అన్న అధికారులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అని చెప్పి వాళ్ళని అడిగారంట. అయితే వాళ్ళు చెప్పారంట, ఈ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం అమ్మడం ద్వారా ప్రజలు విరక్తి పుట్టి జగన్ ఓడించారని చెప్పి అన్నారంట. చిట్టి అధికారులు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి పథకాలు మీకు అందాయా, మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది అట్లా అడుగుతారు వాళ్ళు. ఎందుకు విచిత్రం నాకైతే అర్థం కాదు. మరి ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో వాళ్ళకి అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏది లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ఏదైనా అడిగి ఉండొచ్చు, ఏం జరిగింది ఎట్లా అని అడిగి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారని ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డి కారణాలు అనేకం ఉన్నాయి ఓడిపోవడానికి, రకరకాల కారణాలు ఉన్నాయి. అది సిట్ అధికారులకి ఏం అవసరం దీంతో? మరి ఆయన ఈ మాట ఎందుకు రాశారు నాకైతే అర్థం కాదు. ఇక మీడియా మీద ఏడుస్తారు. మీరు మీడియా మీద ఏడవక, మీరు పొద్దున్న లేస్తే 24 గంటలు పొద్దున్న లేస్తే రాత్రి పడుకుని ఎప్పుడు 24 గంటలు జగన్ మీద ఏడవట్లేదా? వైసీపీ పార్టీ నాయకుల మీద ఏడవట్లేదా? మీరు సామాన్య ప్రజల మీద ఏడవట్లేదా? మీరే పడి ఏడుస్తూ ఉన్నారు కదా. మీరు ఎలగబెట్టింది ఏంది? మరి మీ మీద ఏడవక ఏం చేస్తారు? మీరు ఏమైనా సాధించింది ఏమైనా ఉందా? ప్రజల కోసం చేస్తున్నది ఏమైనా ఉందా? మీకు కావాల్సిన దానికి సంబంధించి మీరు మాట్లాడుకొని, మీకు ఎట్లా అనుకూలంగా ఉండాలో అట్లా వార్తా కథనాలు రాసుకొని, మరి అట్లా రాస్తున్నప్పుడు ప్రజలను తప్పుదో పట్టించినప్పుడు ఖచ్చితంగా మీడియా తప్పు చేస్తుందని చెప్పి ఖచ్చితంగా బాధపడతారు, ఏడుస్తారు. మీడియా మీద మీరు ఏడుస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కాదు ఏడవడం, మీరు ఏడుస్తూ ఉన్నారు. ఇక రాజధానికి డబ్బులు లేవు, ఇక రాజధానికి సంబంధించి మాట్లాడారు. రాజధానికి సంబంధించి జగన్ గారు తప్పు మాట్లాడుతూ ఉన్నారంటే, జగన్ గారు చెప్పింది ఏంటి? రాష్ట్ర వనరులన్నీ తీసుకొచ్చి ఒకే చోట పోయేకండి, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నప్పుడు మరి అది చూసి ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మళ్ళీ 40,000 ఎకరాల భూమి తీసుకున్నారు కదా, వద్దు అని చెప్తా ఉన్నారు. అందులో తప్పేముంది? రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దీన్ని ఎట్లా ముడిపెట్టారంటే, వీళ్ళు రాజధాని వద్దంటున్నారు, ఇన్ని ఎకరాలని సరిపోతుంది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో ఒక ఇల్లు, బెంగళూరు ఒక ఇల్లు, మరి ఇట్లా 2 కుమార్తెలే ఉన్నది, 2 కుమార్తెలు లండన్లో ఉంటారు, 2 ఇక్కడ ఉండేది ఎవరు? భారతి జగన్మోహన్ రెడ్డి కదా. ఇంకా అదృష్టం అనుకోవాలి, వీళ్ళు అధికారంలో రాదు, వచ్చింటే కనుక ఋషికొండ ప్యాలెస్లో ఉండేటోళ్ళు అని చెప్పి దానికి లింక్ పెట్టి మాట్లాడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు అప్పటికే ఆయనకున్నటువంటి ఆస్తులు అవి.
వ్యాపారం చేసుకున్నాడు, బిజినెస్ మ్యాన్ అయినా సంపాదించుకున్నాడు, అది ఆయన డబ్బు. ఇప్పుడు రాజధానికి సంబంధించి రాజధాని డబ్బులు ఇప్పుడు ఇంకా 30,000 ఎకరాలు ఇంకా 40,000 ఎకరాలు కొంటే ఎవరి డబ్బులతో కొంటారు? చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో కొంటాడు అది, లేకుంటే మీ డబ్బులతో కొంటారు అది? ప్రజల సొమ్ము వృధా అవుతున్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ప్రశ్నిస్తారు, ఎందుకు అని ప్రశ్నిస్తారు. అంత ఖర్చు ఎందుకు పెడతా ఉన్నారు, ప్రజలను ఎత్తిన భారం ఎందుకు వేస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తారు. దానికి దీనికి లింక్ పెడుతుంటే ఇంకా మీరు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎకరాల్లో ఇల్లు కడుతున్నారు అమరావతిలో, అది దాని గురించి చెప్పండి. హైదరాబాద్లో ఎన్ని ఎకరాలు ఇల్లు ఉందో దాని గురించి చెప్పండి. మరి అక్కడ లింగమనేని రమేష్ సంబంధించిన ఇల్లు కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారని దాని గురించి చెప్పండి. మరి అక్కడ కుప్పంలో కూడా ఎన్ని ఎకరాలు ఇల్లు కడుతున్నారు దాని గురించి చెప్పండి. రోజు హెలికాప్టర్లో ఒక సంవత్సరానికి 3 నెలల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది 2-3 నెలలకి ఖర్చు పెట్టేస్తున్నారు. ముగ్గురు తిరుగుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నారు. మరి దాని గురించి చెప్పండి. మరి వృధా ఖర్చులు కాదా అవి? ప్రజల సొమ్ము కాదా అది? ఎవరి సొమ్ము అది? దాని గురించి మాట్లాడాలి కదా. మీ ఇల్లు మీరు ఎన్ని ఇళ్ళలో ఉన్నారు? మీ చిన్న గుడిసెలో ఉన్నారు మీరేమన్నా? జూన్ 4న వెన్నుపోటు జగన్ గారు చెప్పారు, అది వెన్నుపోటే. ఇది జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జగన్ గారు చెప్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ఎందుకు వెన్నుపోటు పొడుస్తారా జగన్మోహన్ రెడ్డి? ఎట్లా ఏ రకంగా పొడిచినట్టు? వీళ్ళు సంవత్సర కాలం అవుతున్నప్పటికీ ప్రజలకు ఇస్తానని ఏమి ఇవ్వకుండా సూపర్ 6 అనే పేరు చెప్పి అధికారులకు వచ్చారు, అవన్నీ ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచినట్టు వాళ్ళు. వెన్నుపోటు అంటే గుర్తుకొచ్చేది ఏది? చంద్రబాబు నాయుడు గారే కదా, మీ నాయకుడే కదా వెన్నుపోటు అంటే. ప్రజలకు వెన్నుపోటు పొడిచిందే వీళ్ళు. ఆడబిడ్డ నిధిస్తా అని చెప్పి 1,80,00,000 మంది ఆడవాళ్ళకు మరి లేదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తారు, అది వెన్నుపోటు అంటే. ఫ్రీ బస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మరి వాళ్ళని మోసం చేస్తారు కదా, అది వెన్నుపోటు అంటే. అయితే మొదటి సంతకం డిఎస్సికి సంబంధించి సంవత్సర కాలం దాటుతున్నప్పుడు ఇవ్వట్లేదు కదా, నిరుద్యోగులను మోసం చేస్తూ ఉంటారు కదా, అది వెన్నుపోటు అంటే. మరి ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభవ మే నెలలు ఇస్తామని చెప్పాను కదా, ఇవ్వకుండా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు, సంవత్సరం ఎగరగొట్టేశారు కదా, రెండు సీజన్లు వెళ్ళిపోయినాయి కదా, ఇది వెన్నుపోటు అంటే. తల్లికి వందనం పేరుతో డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళకి అకౌంట్లో వేస్తాను, మే నెలలో వేస్తాను, మే నెల కూడా దాటిపోతుంది కదా, అది ఏ ఒక్కటి ఆపేశారు కదా, ఇది వెన్నుపోటు అంటే. దీన్ని వెన్నుపోటు అంటారు. అందుకే కాబట్టి జూన్ 4న వెన్నుపోటు అని అంటారు. వెన్నుపోటు దినోత్సవం జరపాలి అన్నారు. అందులో తప్పేముంది? మీరు కాదని మీరు రాయండి, మీ దాంట్లో ఇవన్నీ మేము ఇచ్చామని చెప్పి ధైర్యంగా రాయండి, మళ్ళీ చూద్దాం. రాయగలుగుతారా? రాయలేరు. ప్రాయచిత దినాలు జరుపుకోవాలంటే మీరు జరపాలి. తప్పు చేశామని చెప్పి మీ పవన్ కళ్యాణ్ గారు, మీ చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు గోపురాలు కడగండి. ప్రతి ఇంటింటికి పోయి మేము తప్పు చేశాం, మేము అబద్ధాలు చెప్పాం, మా వల్ల కాదు, ప్రాయచితం తీసుకుంటాం అని చెప్పి ప్రజలకు క్షమాపణ కోరండి. రాసేటప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం ఏమైనా చేస్తున్నామో మనం అని చెప్పి రాయండి. ఒక జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి జగన్ నామస్మరణ, పడుకుంటే లేస్తే ఇదే చేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి లేకుంటే మా బతుకు లేదన్నట్టుగానే మీరు ఈ రకంగా రాస్తూ ఉన్నారు. నిత్యం జగన్ నామస్మరణే చేస్తూ ఉన్నారు. కనీసం ఆ ప్రజల కోసం అంతో ఇంత చేస్తే భగవంతుడు మీ మీద దయ తెలిసి ఇంత మీరు చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఎంతో కొంత పోవడానికన్నా అవకాశం ఉంటుంది. ప్రజల తరఫున రాయండి, ప్రజల కోసం ఫైటింగ్ చేయండి. మనం ఇట్లాంటి నిజాలు చెప్తేనేమో వీళ్ళు ఇంకా వేరే రకంగా మాట్లాడతారు. మనకి చెప్పేది మనం చెప్పుకుంటూ పోవడం అంతే. ఎవడేం మాట్లాడుతున్నా మనకి అభ్యంతరం లేదు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.